హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు ఆమ్లెట్తో కర్రీ చేసుకుందాము పులుసులాగా. ఫస్ట్ ఎగ్స్ని 4 ఎగ్స్ తీసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 ఎగ్స్ని కూడా కొట్టిపోసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎప్పుడన్నా తిన్నారా? కమెంట్ చేయండి. ఆమ్లెట్తో పులుసు బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, టమాటా వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత ఏం చేయాలి? కొన్ని వాటర్ పోసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని కూడా ఈ పులుసులో వేసుకుంటే మన ఆమ్లెట్తో ఎగ్ కర్రీ పులుసు రెడీ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎండాకాలం ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.